తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేప పిల్లల పంపిణీ పథకం అబాసుపాలవుతోంది. కోట్లు వెచ్చించి గత ఏడాది వేసిన చేప పిల్లలు ఇంకా చేతికి రాకపోగా మత్స్య సంపద పూర్తిగా మాయమైపోతోంది. వర్షాభావ పరిస్థితులతో చెరువులు, జలాశయాలు అడుగంటిపోవడంతో పాటు సకాలంలో చేప పిల్లల్ని వదలకపోవడంతో పథకం లక్ష్యానికి గండిపడుతోంది. దీంతో గతంలో లాగానే చేపల దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది తప్ప చేపల పెంపకంలో తెలంగాణ స్వయం సమృద్ధిని సాధించలేకపోతోంది. తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులకు చేయూతగా ఉచిత చేప పిల్లల పంపిణీ చేపట్టింది. తెలంగాణ మత్స్య సంపదను భారీగా పెంచేందుకు ఊరూరా ఉచితంగా చేప పిల్లలను సరఫరా చేసింది. గతేడాది ప్రారంభమైన ఈ పథకంలో భాగంగా కేసీఆర్ సర్కార్ 22 కోట్లతో 28 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేసింది. 4200 మత్స్య సహకార సంఘాల్లో ఉన్న 3,50,000 మందికి భాగస్వామ్యం కల్పిస్తూ చేపల పెంపకాన్ని చేపట్టింది. మత్స్యకారుల నుంచి నయా పైసా తీసుకోకుండా 41,037 చెరువుల్లో ఈ చేప పిల్లల పెంపకాన్ని చేపట్టారు. ఒకేడాది పొడవునా నీరు ఉండే చెరువుల్లో 18 మిల్లీలీటర్ల నుంచి 100 మిల్లీలీటర్ల పరిమాణం గల కట్ల, బొచ్చె, బంగారు తీగ వంటి రకాలను ట్యాంకుల్లో పెంపకం చేపట్టింది. కేవలం 6 నెలల వరకే నీరు ఉండే చెరువుల్లో 30 మిల్లీమీటర్ల నుంచి 40 మిల్లీమీటర్ల పరిమాణం గల చేప పిల్లల పెంపకం చేపట్టింది ప్రభుత్వం. ఒక ప్రణాళికాబద్ధం లేకోకుండా చేపల పంపిణీ చేయడం అయితే జరిగింది. కానీ ఆ చెరువుకి ఆ నీటి సోర్స్ ప్రకారంగా రవ్వలు పోయి బొచ్చెలు, బొచ్చె పోయి బంగారు తీగలు అలా పరిశీలన చేయకోకుండా పోయటం వల్ల తీవ్ర నష్టం జరిగిందని మేము భావిస్తూ ఉన్నాము. ఈ సంవత్సరమైన మునుగోలుకు ప్రకారంగా వాటిని పరిశీలన చేసి ఖచ్చితంగా వాటిని ముందు చేపలని పంపిణీ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాము. ఇక జిల్లాల వారీగా చేప పిల్లల పంపిణీని ఒక వేడుకగా నిర్వహించింది సర్కార్. మంత్రులు, ఎమ్మెల్యేలు చేప పిల్లలను చెరువుల్లో, జలాశయాల్లో వదిలారు. 28 కోట్ల చేప పిల్లలను వివిధ రాష్ట్రాల నుంచి సమకూర్చారు. పొరుగునే ఉన్న ఏపీలో చేపలు అధికంగా ఉత్పత్తి అవుతున్నందున అక్కడి కాంట్రాక్టర్లకు చేప పిల్లల సరఫరా బాధ్యతలను అప్పజెప్పారు. జిల్లాల వారీగా కోట్ల సంఖ్యలో చేప పిల్లలను నీటిలో వదిలిపెట్టారు. సహకారం పెరిగిచ్చారు కదా సార్ అప్పుడు పిల్లలు. అయితే ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ముందుగా అప్పటికాడికి ఇప్పుడు 2 నెలలు 3 నెలలు ముందుకు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు అన్ని చెరువులు కూడా కొన్ని నీళ్ళున్నాయి. నీళ్ళు ఉండటంలో మరి ఇప్పుడు మాకేం ఇబ్బంది లేదని దాంట్లో కొద్దిగా మీటింగ్ పెట్టినాం మేము రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి కమిషనర్ చెప్పడం జరిగింది. కమిషనర్ టెండర్లు ఇచ్చారు. మరి టెండర్లు 15వ తారీఖు, ఈ నెల 15వ తారీఖు 20వ తారీఖు పిల్లలు ఇచ్చే ఏర్పాటు ఉంది సార్. ఆదిలాబాద్ జిల్లాలో 373 చెరువుల్లో 2,55,00,000 చేప పిల్లలను పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లాలో 624 చెరువులు, జలాశయాల్లో 2,69,00,000, ఖమ్మం జిల్లాలో 293 చెరువులకు గాను 2,39,00,000 చేపలు, మహబూబ్ నగర్ జిల్లాలో 251 చెరువుల్లో 2,17,00,000 చేప పిల్లలను పంపిణీ చేశారు. మెదక్ జిల్లాలో 689 చెరువుల్లో 5,11,00,000, నల్గొండ జిల్లాలో 484 చెరువుల్లో 6,17,69,000 చేప పిల్లలను పంచారు. నిజామాబాద్ జిల్లాలో 526 చెరువులకు గాను 2,63,61,000 చేప పిల్లలు, రంగారెడ్డి జిల్లాలో 164 చెరువులకు గాను 50,10,000, వరంగల్ జిల్లాలో 733 చెరువులకు గాను 4,13,20,000 చేప పిల్లలను పంపిణీ చేశారు. చేప పిల్లల పంపిణీతో తెలంగాణ మత్స్య సంపద ఎన్నో రెట్లు పెరుగుతుందని అంతా భావించారు. ప్రభుత్వ అంచనా ప్రకారం కనీసం 40 కోట్ల కిలోల చేపలు అందుబాటులోకి రావాలి. తెలంగాణకు సరిపోను చేపలు లభ్యమవడంతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయొచ్చని ప్రభుత్వం చెప్పింది. తద్వారా మత్స్యకారులు ఆర్థికంగా బలపడతారని భావించింది. కానీ అనుకున్న లక్ష్యానికి చేరకపోగా పంపిణీ దారి తప్పి పథకం అభాసుపాలవుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోట్లల్లో చేప పిల్లలు వదిలి ఏడాది కావస్తున్న చేపలు మాత్రం అందుబాటులోకి రాలేదు. వేసిన చేప పిల్లలన్నీ ఎక్కడికి పోయాయన్న అంశంపై అధికారులకు స్పష్టత కరువైంది. ప్రభుత్వం శాస్త్రీయంగా చేపల పెంపకాన్ని చేపట్టకపోవడం వల్లే పథకం ఫలితాలనివ్వడం లేదన్నది వాస్తవం. సకాలంలో చేప పిల్లలను వదలకపోవడం వల్ల ప్రభుత్వ లక్ష్యం నీరు గారిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు చేప పిల్లల సరఫరాలో కూడా భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. ఎలాగూ చేప పిల్లలను లెక్కించడం కష్టం కావడంతో చాలా చోట్ల కాంట్రాక్టర్లు 20% కూడా చేప పిల్లలను వదలలేదు. పరిగి నియోజకవర్గంలో కాంట్రాక్టర్ల అక్రమాలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అసెంబ్లీలో లేవనెత్తారు స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. ఆయనతో ఏకీభవించిన ప్రభుత్వం దానిపై దర్యాప్తు చేసి కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెడతామని హామీ కూడా ఇచ్చింది. ఒక్క పరిగిలోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కాంట్రాక్టర్ల అక్రమాలు ఎన్నో బయటపడ్డాయి.
చేప పిల్లలను తక్కువ సంఖ్యలో సరఫరా చేయడంతో పాటు ఇచ్చిన సీడ్ కూడా సరిగా లేకపోవడం చేప పిల్లల పంపిణీ పథకాన్ని అభాసు పాలు చేసిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి 20 లక్షలు సీడ్ పోసారని కానీ ఏ మాట కూడా మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఎటుపోయిందో కూడా తెలవదు. 1000 పోసారు, 1000 కూడా ఫెయిల్ అయిపోయింది. మన గవర్నమెంట్ వాళ్ళు సీడ్ పోసారు, రవ్వ పిల్లలు అవి పెరగలేదండి. అవి కూడా అంత పెరగలేదు, అవి కూడా ఫెయిల్ అయిపోయినాయండి. చిన్న చిన్నగా అవుతుంది. ఇంకా ఈ జీవనాధారంతోనే బతుకుతున్నాం, చిన్నది 100-200 కోసం. ప్రభుత్వం ఒక్క చేప పిల్లకు 80 పైసలే చెల్లించింది. అది సరిపోకుండా చాలా మంది ప్రభుత్వంతో కాంట్రాక్టులు కుదుర్చుకుని చేప పిల్లలను సప్లై చేశారు. ప్రభుత్వం చెప్పిన దాంట్లో సగం కూడా సరఫరా చేయకుండా తప్పుడు లెక్కలు చూపించి కాంట్రాక్టర్లు బాగానే మిగుల్చుకున్నారన్న ఆరోపణలున్నాయి. పెద్ద చేపలు చిన్న చేపలను తినడం, చెప్పిన సంఖ్యలో కాకుండా చేప పిల్లలను అతి తక్కువగా వదలడంతో పాటు ప్రకృతి కూడా సహకరించలేదు. చాలా చెరువులు ఫిబ్రవరి మాసానికే అడుగంటాయి. వర్షాలు సరిగా కురవకపోవడం చేప పిల్లలకు శాపంగా మారింది. తెలంగాణ వ్యాప్తంగా చాలా చెరువుల్లో చేపలు చనిపోయాయి. బెంగాల్ నుంచి తెప్పించిన చేప పిల్లలు మన వాతావరణానికి సరిపడక వేడికి తట్టుకోలేక లక్షల సంఖ్యలో మృత్యువాత పడ్డాయి. కలకత్తా నుంచి శాస్త్రవేత్తలను రప్పించిన వాళ్లు చేతులెత్తేశారు. మరోవైపు చేపల పెంపకంలో శాస్త్రీయత పాటించకపోవడం కూడా ఇబ్బందిగా మారింది. చేపల వ్యర్థాల నుంచి నైట్రోజన్ విడుదలవుతుంది. చెరువుల్లో నీరు తగ్గుతున్న కొద్దీ ఇది చేపలకు ప్రమాదంగా మారుతోంది. అందుకే చెరువుల్లో మోతాదుకు మించి చేపలను పెంచకూడదు. నీరు తక్కువైనప్పుడు చేపలకు సరిపోను ఆక్సిజన్ అందక అవి చనిపోతాయి. వర్షాభావంతో నీరు కూడా తగ్గిపోవడంతో ఆక్సిజన్ అందక కోట్ల సంఖ్యలో చేపలు మరణించాయి. ఇలా పలు కారణాలతో చేప పిల్లల పంపిణీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 28 కోట్ల చేప పిల్లలు వదిలితే ప్రభుత్వ లెక్కల ప్రకారం 40 కోట్ల కిలోల చేపలు అందుబాటులోకి రావాలి. కానీ బహిరంగ మార్కెట్లో అలాంటి పరిస్థితి లేదు. గతంలో మాదిరిగా చేపల దిగుమతి కొనసాగుతూనే ఉంది. మత్స్య సంపద పెరగకపోవడంతో మత్స్యకారులు ఆర్థిక పరిపుష్టిని సాధించలేకపోతున్నారు. 35 సంవత్సరాల నుంచి ఇదే పని, ఇదే వృత్తి, ఏరే వృత్తి అయితే లేదు. ఈ చేపలు పట్టుకోవడం, జీవించడం. సంవత్సరం 15 లక్షల దాకా చేపలు పోసాం. పోతే అవి కేజీ సైజు 800 సైజు అయింది. అవి ఒక్కరోజే పడ్డాయి. గవర్నమెంట్ పోసింది ఈ పావు కిలో 200, 100 గ్రాములు కూడా ఉండేవి రవ్వ పిల్లలు. ఈ సైజు రాలేదు, మేత లేక రాలేదు, సక్సెస్ కాలేదు. ఆ పిల్లల్లో తేడా ఉందో మాకైతే తెలియదు. గవర్నమెంట్ పోసినవి మాత్రం మాకేమీ అనుకుంటుంది తినలేదు. దాంట్లో పావులా కూడా తినలేదు. లేదండి మాకే పని లేదండి. ఇక వస్తే ఉదయం సాయంత్రం వచ్చి వల్ల వేసుకోవడం, ఉదయం వచ్చి పీక్కోవడం. రూపాయి రాని అర్ధ రాని ఇవ్వండి చేపలు. ఇది ఈ గురకలు పట్టుకొని బతుకుతున్నాం. ప్రభుత్వం మాత్రం గతేడాది అనుభవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఈసారి 70 కోట్ల చేప పిల్లలను పెంచేందుకు సిద్ధపడింది. ఈ నెల చివరి నాటికి చేప పిల్లల పంపిణీ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించింది కూడా. గతేడాది పంపిణీ చేసిన 28 కోట్ల చేప పిల్లల మాదిరిగానే ఈసారి పంపిణీ చేసే చేప పిల్లలు చేతికి వస్తాయా లేక మత్స్యకారుల కాకుండా కాంట్రాక్టర్లకే లాభం చేకూర్చుతాయో చూడాలి. ఇది మత్స్య సంపద మాయం స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.